శ్రీ గురుభ్యో నమః. మాఘమాసం ఎంతో పవిత్రమైనది. దాని విశిష్టత ఇంత అని చెప్పలేం. మఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసమైంది. మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సంప్రదాయం. మాఘ స్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘ స్నాన మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని యొక్క అపమృత్యువును తొలగించింది అని పురాణ కథనం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘ సాంప్రదాయం. అంతేకాదు పురాణ శ్రవణం కూడా మాఘ సాంప్రదాయమే. ఈ మాఘ పురాణంలో ఎన్నో విషయాలను తెలియచేశారు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఎన్నెన్నో విషయాలను మనకి స్కాంద పురాణ అంతర్గతంగా, పద్మపురాణ అంతర్గతంగా తెలియచేశారు. అవి మనకి మొదటి అధ్యాయంలో మాఘమాస మహిమను గురించి తెలియచేశారు. అదేమిటంటే, శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఆ విఘ్ననాయకుడిని కొలుచుకుని ఎటువంటి విఘ్నాలు లేకుండా మాఘ పురాణ శ్రవణాన్ని చేద్దాం. ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశం కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిసం మొదలైన అరణ్యాలు మరింత పవిత్రమైనవిగా, చేసిన పూజ మొదలైన వాటికి అనేక రెట్ల ఫలితాన్ని ఇచ్చేవిగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైనటువంటి పవిత్రములైన పుణ్యదాయకములైన కాలాల్లో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాటి వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది. అంటే ఇంత అని లెక్కపెట్టలేనిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశింపుడు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలోని వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి వారు కూడా విచ్చేసేవారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్య కథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. అందుకనే పురాణ శ్రవణం చేయమంటారు. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పించుకుని వినమని చెప్పి ఎందుకు చెప్తారు? విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. ఎందుకంటే ఆ ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు ఈ పుణ్య కథా ప్రవచనాలు అందరికీ ఎంతో ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. అందుకనే ఈ ప్రవచనాలు చెప్పించుకునేవారు. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగము ఒక దానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు
దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకి ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చోపెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు: సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేనివారు. శరీరం పులకరించి ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించేవారు కనుక ఆయన రోమహర్షణులు అని సార్థక నామధేయులయ్యారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే. ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరు ఈ యాగ సందర్శనకు వచ్చారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినటం మరింత ఫలప్రదమవుతుంది కదా. దయవుంచి మాకు ఆ పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాలు చెప్పటం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపచేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనంద ఆశీస్సులను భగవత్ కృపను పొందడానికి ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగారు. అప్పుడు మునులు, ఓ సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడు అని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఈ విధంగా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞ యాగాలు, జప తపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. గృత్స్నమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు మీకు చెబుతాను, వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నాను అని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిది ఏముంటుంది? తప్పక చెప్పెదను, వినుము అని ఈశ్వరుడు చెప్పడం మొదలుపెట్టాడు. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు. గోవు పాదం మాత్రం మునిగి ఏ జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. అంటే గోవు పాదం మునిగే అంత సరిహద్దులో ఉండేటటువంటి ఏ జలప్రవాహంలో స్నానం చేసినా అధిక పుణ్యఫలంట. మొదటి స్నానం వారి పాపాలను పోగొడుతుంది. రెండవ స్నానం వారికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతాడు. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ
సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నుయ్యి, కాలువ మొదలైన వాటిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసంలో ఒక్క మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినట్లయితే వాని పాపములన్నీ పోవును. భక్తిభావముతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నట్లయితే అతడు ఋషియే జన్మించును. మాఘస్నానమును మాని విష్ణువును అర్చించక, దానము చెయ్యక, పురాణమును వినక మాఘమాసమును గడిపిన వారికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఏ విధంగా పోతాయి? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడతాడు. మద గర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలనన్నచో సూర్యుని చూచి నమస్కరించాలి. ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలను పొందుదురు. ఇది మాత్రం ఖచ్చితమైనది సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేస్తూ ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకొన్ననూ పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. అంత మహిమ మాఘస్నాన మహిమ. ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినట్లయితే వాని పాపములను మేము నశింపచేయుదుము అని జలములు ఘోషిస్తున్నాయి. మాఘస్నానము చేసిన వారికి సంసార భయం లేదు. ఆడంబరము కొనుకు గాని భయముచే గాని బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడవుతాడు. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినట్లయితే స్నానము చేసిన వారికి దక్షిణ ఇచ్చి వారి నుండి స్నాన ఫలాన్ని పొందవచ్చు. ఈ మాసంలో నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబళదానము కానీ చేసిన స్నాన ఫలమును పొంది పుణ్యవంతులవుతారు. బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని కూడా పుణ్యము కలుగుతుంది. ఈ స్నానమును అన్ని వర్ణముల వారు చేయాలి. మాఘస్నానము చేయు వారిని నిందించినా పరిహసించినా నివారించిన మహాపాపాలు కలుగుతాయి. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తి ప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాలు చేతులను కడుక్కొని ఆచమనం చేసి పురాణం విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారి శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమమైనది. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమం. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తములు. కనుక మాఘస్నానము చేయువారిని నిందించినా నివారించినా మహాపాపాలు కలుగుతాయి. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతం ఉత్తమం. కనుక మాఘస్నానము అనంత పుణ్యప్రదం సుమా అని చెప్తూ ఒక కథను కూడా చెప్తున్నారు. అదేంటంటే, దిలీపుడు అన్న మహారాజు పెక్కు యాగాలు చేసినటువంటి పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతను ఒకనాడు వేటకు వెళ్ళాను. అనేక మృగాలను వేటాడి అలసిపోయాడు. మనోహరమైన సరస్సును ఒక దానిని చూసి అక్కడ కొంతకాలం విశ్రమించి తన నగరానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడు మహారాజునకు కనిపించాడు. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సులో స్నానం చేయకుండా పోతున్నావేమి? మాఘమాసంలో చేయు నదీ స్నానము కానీ సరస్సులో చేసే స్నానము కానీ మిక్కిలి పుణ్యమునిచ్చినని తెలియదా నీకు అని ప్రశ్నించాడు. రాజు మాఘస్నాన మహిమను చెప్పమని కోరాడు. రాజా, నువ్విప్పుడు సరస్సున తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘస్నాన మహిమను మీ గురువైనటువంటి వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుము అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమను తెలుసుకోవాలని
తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. గురువును దర్శించి నమస్కరించి మాఘస్నాన మహిమను తెలియచేయమని కోరాడు. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఈ విధంగా చెప్పాడు. నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమును ఇచ్చును. మాఘమాసమున ప్రాతకాలంలో చేసిన స్నానమే సర్వపాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములను ఇచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చినట్లయితే పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో ఊహించుకో. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకుని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతాలను వివరిస్తాను. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు అని అంటూ ఈ విధంగా చెప్తున్నారు. ఎవరు? వశిష్ఠ మహర్షి తెలియచెప్తున్నాడు. పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షామము అంటే ఏంటి? వానలు లేకపోవట, పంటలు పండకపోవట మొదలైనటువంటి లక్షణములు ఉన్నటువంటి పరిస్థితి. దానిని క్షామము అంటారు. వింధ్య హిమాలయ పర్వతముల మధ్య ఉన్నటువంటి భూమిలో ఆ క్షామం కలిగింది. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు ఎంతో బాధపడ్డాయి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతాన్ని విడిచుటకు ఇష్టం లేకపోయినా కైలాస పర్వత ప్రాంతం దగ్గరకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పవిత్రము మనోహరము అయినటువంటి ఆ దివ్య ప్రదేశానికి గంధర్వులు, యక్షులు, కిన్నెరలు మొదలైనటువంటి దేవజాతుల వారు వస్తూ ఉన్నారు. అక్కడ విహరించి ఉత్సాహాన్ని పొందుతూ ఉన్నారు. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ భృగు మహర్షికి నమస్కరించాడు. అతని శరీరము మిక్కిలి సుందరమై, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉన్నది. వాని మొగం మాత్రము పులి మొగమై ఉంది. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్ననూ పులి మొగం వలన విచిత్రముగా భయంకరమై ఉన్నాడు. అతడు భృగు మహర్షికి నమస్కరించి ఆ తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నాయి. నా భార్యను చూశారు కదా, ఈమె సౌందర్యం, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నాయి నాకు. కానీ భయంకరమైన వికారమైన ఈ పులిమొగము నాకు చాలా బాధాకరంగా ఉన్నది. దీనిని పోగొట్టుకొనుట, ఏ విధంగా పోగొట్టుకోవాలో నాకు తెలియకుంది. ఈ వికారం వలన నాకు ఉన్నటువంటి సుఖాలు, భోగాలు నన్ను సంతోషపరచటం లేదు. దయ ఉంచి నాకు ఈ వికార రూపము పోయేటటువంటి ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు ఆ గంధర్వుడు. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగింది. వానికి ఏ విధంగానైనా సరే సహాయపడాలి అనుకున్నాడు. నాయన, పురాకృత కర్మము ఎవరిని విడవదు. గత జన్మలో చేసిన పాపం వలన నీకు ఈ స్థితి కలిగింది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడు జీవిని బాధిస్తాయి. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభము, లాభము పొందాలి అంటే పుణ్య నదుల్లో స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవాలి. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినట్లయితే సజ్జ ఫలము కలుగుతుంది. అంటే వెంటనే ఫలితం కలుగుతుంది. కాలం అంతా మంచిదే, అయినను అందులో మాఘమాసం మరీ విశిష్టమైంది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపాన్ని పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్య నదులలో స్నానాధికము చేసినట్లయితే వచ్చే ఫలితము మాఘమాసంలో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందులో స్నానము చేసినట్లయితే వస్తుంది. అంటే మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములందు చేసిన పుణ్యము ఇచ్చినంత గొప్పది ఈ మాఘ స్నానము. నీ జాతి వారికైనను అనంత పుణ్యముని ఇస్తుంది. నీ అదృష్టవశమున ఇది మాఘమాసం ప్రారంభం కనుక నీ భార్యతో పాటు ప్రతిదినము
ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అక్కడ ఉన్నటువంటి నదిలో చెయ్యి అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పాడు. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అక్కడి నుండి నదిలో మాఘస్నానమును తీరమున ఇష్టదేవతా పూజను విడవకుండా మాఘమాసమంతా చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖం వచ్చెను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించాడు. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించాడు. అతని ఆశీర్వాదమును పొంది తన భార్యతో పాటు తన లోకానికి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించావా? మరొక కథను చెప్తాను విను అని వశిష్ఠుడు మరలా ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇది స్కాంద పురాణాంతర్గతమైన మాఘ పురాణంలోని మొదటి అధ్యాయం సంపూర్ణం. ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.